తెలంగాణ రాజకీయాలల్లో ఇదొక సంచలనమైన ముచ్చటననే చెప్పాలి. మై డియర్ డాడీ అనుకుంటా కేసీఆర్ సార్కు కవితక్క ఉత్తరం రాసింది. అగ్గో ఇదెక్కడి కథ. సరే ఒక్కింట్లోనే లేకపోయినా చుట్టుముట్టులలోనే ఏడో చోట ఒక 10 కిలోమీటర్ల డిస్టెన్స్లలో ఉంటారు కదా, డైరెక్ట్ గా పోయి డాడీతో మాట్లాడొచ్చు కదా. ఇదేంది గొల్లెన్ సప్పుడు ఉత్తరం ముచ్చట అని కొందరికి డౌట్ అనుమానాలు కొడుతున్నాయట. ఈ ఉత్తరం గొల్లెన్ సప్పుడు ఏందనంటే బీఆర్ఎస్ పెద్ద సార్ అయినటువంటి కేసీఆర్ సార్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితక్క రాసిన ఉత్తరం తెలంగాణ రాజకీయాలల్లో పెద్ద సంచలనమై కూర్చున్నది. ఇప్పుడు మై డియర్ డాడీ అనుకుంటా కేసీఆర్ సార్కు రాసిన 6 పేజీల ఉత్తరం ఏదైతే ఉన్నదో వరంగల్ సభ సక్సెస్ అయ్యింది అనుకుంటేనే పార్టీలో జరుగుతున్నటువంటి కొన్ని పరిస్థితుల మీద కూడా వివరణ ఇచ్చిందంట. ఇక ఈ వేడుకల మీద అంతకు ముందు పరిణామాల మీద కూడా ఆ తర్వాత పరిణామాలకు సంబంధన చేసి కూడా కేసీఆర్ సార్కు రాసిన ఉత్తరంలో కవితక్క ప్రస్తావన చేసుకుంటూ వచ్చింది. పాజిటివ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనుకుంటే వివరణ లేఖలల్లా చాలా అంశాలనే ప్రస్తావన చేసింది కవితక్క. బీజేపీ మీద 2 నిమిషాలే మాట్లాడు మీద నాకు అనేక అనుమానాలు ఉన్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్ల మీద విస్మరణ చేసిండ్రు మీరు. ఎస్సీ వర్గీకరణ మీద నోరు ఇప్పలేదు. 2001 నుంచి పార్టీలో ఉన్నోళ్లకు వేదిక మీద మాట్లాడేటందుకు అవకాశం ఇయ్యరా? తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ గీతం మార్చుడు మీద మోటివేట్ చేస్తారని చెప్పి అందరూ ఎదురు చూసిండ్రు. ఓవరాల్ గా కొంచెం పంచ్ ఎక్స్పెక్ట్ చేసిండ్రు. పార్టీ లీడర్స్ కు మీరు యాక్సెస్ ఇస్తలేరు. బీజేపీతోని పోతు మీద సిల్వర్ జూబీ 7 కళ్ళల్లో క్లారిటీ కూడా ఇయ్యలేదు. వక్ఫ్ బిల్లు మీద మాట్లాడి ఉంటే మంచిగా ఉండేది. ఎస్సీ వర్గీకరణ మీద నోరు ఎందుకు ఇప్పలేదో నాకు ఇంతవరకు అర్థమైతలేదు. పాత ఇన్ఛార్జీలకే బీ ఫారం ఇస్తారా? బీజేపీ వల్ల నేను చాలా బాధపడ్డా. బీజేపీని టార్గెట్ చేసి ఉంటే మంచిగా ఉండేదని కేసీఆర్ సార్కు రాసిన ఉత్తరంలో కవితక్క ప్రస్తావన చేసుకుంటూ వచ్చింది. ఇక ఈ 6 పేజీల ఉత్తరం ఉన్నట్టుండైతే బయట పడ్డదయ్యా. ఇక ఈ ఉత్తరం మీద రియాక్ట్ అయ్యేది ఇద్దరు, ఒకటి కేసీఆర్ సారు, 2 కవితక్క. వీళ్ళు రియాక్ట్ అయితేనే తప్ప దీనికి గొల్లం చప్పుడు ఏందనేది పురాక దిగదు. కాకపోతే అందరికీ కామన్ గా ఒక డౌట్ అనుమానం మాత్రం కొడుతున్నది. ఎప్పుడో మార్చిలేనటువంటి సిల్వర్ జూబీ ఫంక్షన్ ల నీకు ఏదో నచ్చలేదు, మాట్లాడింది గిట్టలేదు, నువ్వు అనుకున్న కాన్సెప్ట్ ల తీరుగా కేసీఆర్ సారు మాట్లాడలేదు. అయినా మీ నాయన నువ్వు ఫోన్ చేయొచ్చు, మాట్లాడొచ్చు, ఇంటికి పోయి కలవచ్చు, అడగొచ్చు, ఇంకా నీకేమన్నా గట్టిగా అడగాలనిపిస్తే కడగాలనిపిస్తే కడిగి పాడేయొచ్చు కదా. ఎన్నడూ లేని శానా వద్దుల తర్వాత ఇప్పుడు ఉన్నట్టుండి ఉత్తరం డ్రామా ఎందుకు ఆడుతున్నావు కవితక్క? ఇదంతా బీజేపీతోని పొత్తుగానికే, ఈ ఈడీ కేసుల నుంచి బయట పడనీకే ఉన్నట్టుండి కేసీఆర్ సారు కాంగ్రెస్ తోని ఏగలేడు కాబట్టి, ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ లో ఎట్లాగూ కలవలేడు కాబట్టి, ఇప్పుడు నేను బీజేపీతోని కుమ్మక్కై టైఅప్ అయి ఉంటేనే రాబోయే రోజులలో చక్రం తిప్పొచ్చు తెలంగాణలో అనే కాన్సెప్ట్ తోటే బీజేపీ తోటి దోస్తీ కుదురుతున్నదన్న ముచ్చట్లలోనే కేసీఆర్ సార్ ప్లాన్ లో ఉన్నాడు. ఇది నీకు పురాగా తెలుసు. కాకపోతే మళ్ళా బిడ్డ ప్రమేయం ఇలా ఉన్నదనంటే లిక్కర్ స్కామ్ ల ఈడీ కేసులకెంచి బయటపడనీకే ఇది ఒక పెద్ద స్టంట్ లెక్క బిడ్డను సేవ్ చేసే పద్ధతులలోనే ఉన్నది కేసీఆర్ ఆలోచన. ఈ బీజేపీ బీఆర్ఎస్ పొత్తన అనుకుంటారని చెప్పి నువ్వు కావాలనే నాకు ఇష్టం లేదన్నట్టుగా పక్కకు వేయనట్టుగా యాక్టింగ్ చేస్తున్నారు. ఇదంతా ఒక ఫ్యామిలీ డ్రామా, ఇవన్నీ నమ్మొద్దు, ఇటువంటి స్టంట్లను ఎన్ని చూడలేదని చెప్పి ఎవరికి దోసినట్టు వాళ్ళు ఎప్పుడైతే మై డియర్ డాడీ అనుకుంటా కవితక్క వార్త బయటకు వచ్చిందో ఇక సోషల్ మీడియాలో షేక్ చేసుకుంటా నెటిజన్లు కవితక్క రాసిన ఉత్తరాన్ని పోస్ట్ చేసుకుంటా కామెంట్ల మీద కామెంట్లు, ట్వీట్ల మీద ట్వీట్లు, అబ్బో ఎవరికి దోసినట్టు వాళ్ళు పాజిటివ్ నెగిటివ్ మిక్సింగ్ కంటెంట్లతోటైతే కావాల్సినంత స్టాప్ ఇస్తున్నారయ్యా. ఏందో ఏమో అందుకే అంటాం కదా నువ్వులా, ఈ రాజకీయంలో ఏది నమ్మలేము, ఏది నిజమో ఏది అబద్ధమో, వెనక ఏం జరుగుతుందో అసలు మర్మమేందో తత్వమేందో బోధన ఏందో ఏం అర్థం కాదు. ఏదేమైనా నీరు పల్లె మెరుగు, నిజం దేవుడెరుగు. నిజంగానే కవితక్కకు గంత కోపం వస్తే నైన పరువు తీయాలని ఇట్లా ఉత్తరం రాత్తదా? రాయదు కదా. మరి ఎందుకు రాసింది? కాకపోతే ఇక్కడ ఒక చిన్న ఆలోచన అయితే చాలా మందికి తొలుగుతున్నది. అసలు ఈ ఉత్తరాన్ని కవితక్కనే కావాలని రిలీజ్ చేసిందా, లేకపోతే ఆమెకు తెలవకుండా పేపర్ లీక్ అయినట్టు లీక్ అయిందా? అసలు మన ఫోన్లో ఉన్న డాటాలు కానీ మెసేజ్లు కానీ అసలు పక్కోనికి కాదు, మన ఇంట్లో ఉన్నటువంటి సొంతోళ్ళకే ఏరక కాదు, లీకు కాదు కదా. మరి అంత విఐపి వివిఐపి కేటగిరీలో ఉన్నటువంటి మీ ఉత్తరాలు ఎట్లా లీక్ అవుతాయి అనే డౌట్ అనుమానాలు చాలా మందికి కొడుతున్నాయి. జర్ర చూసుకోండి సార్లు అని చెప్పి కామెంట్లు కూడా గట్టిగానే పెడుతున్నారయ్యా.